మార్పు అయితే కోరుకుంటున్నామండి. ఈసారి మరి పవన్ కళ్యాణ్ నెగ్గించుకుందాం అనుకుంటున్నాం. వంగకి ఎదురు వస్తారని. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుందని నా మాట అండి. పక్కా పవన్ కళ్యాణ్ ఇక్కడైతే. వంగా గీత గారు 15,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతున్నారు. వంగా గీత నెంబర్ 1 పొలిటీషియన్ అండి. ఆవిడ 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉంది. ఆవిడ ప్రజల కష్టం ఏంటో తెలుసుకున్న కట్ట రాజకీయ నాయకురాలు ఎవరంటే వంగా గీత. ఇంకా ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటన్నా? ప్రధానంగా ఎదుర్కొంటే సమస్యలు అంటే ప్రస్తుతానికి ఫ్లైఓవర్ ఒకటి పడాలండి. ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ గంటలుగానే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది. అదొకటి పడిపోయిందంటే మంచిదే. ముందు రాజకీయంలో ఉత్తిపోద్ది అన్నారు, అది అవ్వలేదు. మరి ఈసారి మరి చాలా గట్టిగా ఉంది పోటీ. అది కూడా ఓకే అయిందంటే దాన్ని బట్టి వేస్తానని అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు వైసీపీది చూస్తున్నారు, ఇప్పుడు ఎలా పాలన ఉందో. సో ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేకపోతే మళ్ళీ వైసీపీకి అవకాశం ఇస్తారు? మార్పు అయితే కోరుకుంటున్నామండి. ఈసారి మరి పవన్ కళ్యాణ్ నెగ్గించుకుందాం అనుకుంటున్నాం. ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చి రాజకీయం చూస్తాం కదండి, అన్ని విధాలుగా తెలుగుదేశం చూస్తాం. అంటే ఆయన కూడా ఇప్పుడు మాలో కలిసాడు. కానీ మరి ఇప్పుడు లీడర్ పవన్ కళ్యాణ్ అయితే మరి చేస్తారు కదా. అయితే చాలా గుర్తులకి ఇండిపెండెంట్లకి గ్లాస్ గుర్తు ఇచ్చేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఓటర్లు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా? కనిపిస్తే అయితే ఎవరండి, మహా అయితే బాగా తెలియని ముసలోళ్ళు అయితే 2-3 ఓట్లు అవ్వచ్చు. కానీ చాలామంది అయితే గ్లాస్కి గట్టిగానే ఫిక్స్ అయ్యారండి. వచ్చేయండి పువ్వులు కుండి అని, నెక్స్ట్ బకెట్ అని ఈ టైపు సృష్టిస్తున్నారు. కానీ గ్లాస్కి అయితే క్లారిటీగా వేస్తారండి. ఓటర్స్ అందరూ క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వేయడానికి. సో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు? అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? డెఫినెట్గా చేస్తారండి. ఆయన చేయకపోతే ఏం పని అవుతుంది, చేస్తారండి. సో పవన్ కళ్యాణ్ ఒకలే కదా సార్, టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నారు. కూటమి అవకాశాలు ఎలా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు ఆపురం పరంగా అయితే వస్తే జనసేన వస్తే సరిపోతుందండి. కానీ గీల కూడా గెలిచాక ఇంకా చూసుకునే పని అయితే లేదండి. ఆయన ముందుసారే చెప్పి అక్కడ నిలబడమంటే ఆయన వేరేగా నిలబడ్డాడు. మరి ఆయన నెక్స్ట్ ఇంకా పిఠాపురం అయితే చూసుకునే పని లేదండి, గెలుస్తాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారన్న తర్వాత ఈ పిఠాపురం అనే ఊరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. స్థానికుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందండి, మంచిగా అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం చిన్న పల్లెటూరుగానే చూసేవారు. ఇప్పుడు పిఠాపురం అంటే కాకినాడ సమానంగా అవ్వింది. మరి ఎందుకంటే మరి ఆయన ఇక్కడ నుంచి చూడడం వల్లే కదా. ఇప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం అంటారు, కానీ ఒకప్పుడు పిఠాపురం అని అనేవారు. ఎందుకంటే ఇంక ఇప్పుడు దానికి దీనికి కలిసిపోతుందండి. ఇంకా టాక్ అనేది ఇంకా ఆటోమేటిక్గా ఇంక 2 ఒకటిగానే అయిపోతున్నాయి. ఇంకా ఆయన నెగ్గడంటే ఇంక చూసుకునే పని అయితే లేదు. పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో మీ సమస్యల గురించి వివరించి పిఠాపురాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు ఏంటి? చిరంజీవి గారు రాబోతున్నారండి. ఆయన మంచిదే కదండి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వస్తూ ఉంటున్నారు. వాళ్ళు వచ్చినా మామూలుగా వస్తారు, కానీ ఎలాగైనా సరే రాజకీయ పరంగా ఆయనకి మంచి సపోర్ట్ అయితే పిఠాపురం ఉంటుందండి. వంగా గీత గారి కూడా ఇక్కడ స్థానికురాలే. ఆవిడ కూడా గతంలో పిఠాపురం నుంచి గెలుచున్నారు. మరి ఆవిడకి ఎడ్జ్ ఉండే అవకాశం లేదంటారా? అవకాశం లేదంటే గెలిచిందండి. ఆవిడ గెలిచింది. ఆవిడ ఆయంలో కొన్ని చేసింది, కానీ తర్వాత ఇంకా రావడం మానేసింది. ఇంకా రావడం మానేయడంతో మరి అలా మళ్ళీ వెనకబడ్డారు. అయినా కొత్తదనాన్ని కోరుకుంటున్నారండి. ఇంకా పిఠాపురంలో ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటన్నా? పిఠాపురం సమస్యలు అంటే ఏమి లేదు, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ఏమి లేదు, బాగానే ఉంది. సార్ ఈ వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ పోరు జరగబోతుంది. ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందన్న సార్? వంగకి ఎదురు వస్తారని. ఎందుకంటే లోకల్ అభ్యర్థి ఆవిడ, లోకల్ క్యాండిడేట్. లోకల్లో ఇక్కడ ప్రతిదీ తెలుసున్నదే. మన ఏమైనా అవసరం అంటే అక్కడికి వెళ్ళి పని చేయగలదు. మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ నాకే పని వచ్చింది అనుకో, అక్కడికి వెళ్ళగానే అడగగలను. అదే నేను పవన్ కళ్యాణ్ ఫోటోవే దించుకోలేను. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫోటో దించుకోలేను. అలాంటిది నా సంస్థలా చెప్పుకోలేను ఆయనకి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు 2 తీసుకొని ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటాను ప్రజలకు అంటున్నారు. ఆయన అవ్వన్నా, ఆయన జరగ పనులేనా, వేస్ట్ అయ్యి. ఆయన ఎక్కడే తీసుకుంటే సినిమాలు ఎక్కడ చేస్తాడా? చేయడు కదా. ఆయన అవ్వ మనకేంటంటే ఇప్పుడు నాకు ఏదైనా పని వచ్చిందో, సపోజ్ నేను ఆటో యాక్సిడెంట్ అయింది, ఏదో కేసు అవ్వచ్చు, గోక్కుని ఎమ్మెల్యే గారితో ఫోన్ కట్టించుకుంటాను. ఒక ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ పోవాలి. లేకపోతే కాదు పవన్ కళ్యాణ్ ఇక్కడ మన పిఠాపురంలో ఉన్నా ఆయన నేను మీట్ అవ్వలేను. ఒకవేళ పిఠాపురం అన్నాడు ఇల్లు తీసుకుంటాడు, ఒకవేళ నేను డైరెక్ట్ మీట్ అవ్వలేను. ఎందుకంటే ఆయన హీరో, ఒక పెద్ద స్టార్. ఆ స్టార్ దగ్గర మనం వెళ్ళాం. సామాన్యుడు ఎవడు వెళ్ళలేడు, ఎవరో ఆ రేంజ్ ఉన్నవాడు తప్ప.
మనకడే వెళ్ళాలి. మనకేమైనా పేదోళ్ళకి అవసరం ఉన్నా, ఏదో యాక్సిడెంట్ అయినా, ఏమైనా గోక్కున్నా, ఏం చెయ్యాలన్నా గరే మనం గోక్కుని వెళ్ళగానే మాకు స్పందిస్తుంది, పని చేస్తుంది, చేసి నమ్మకం కూడా క్యాండిడేట్ ఆవిడ. కానీ ఆయన ఇక్కడ పోటీ చేస్తున్న తర్వాతే కదా పిఠాపురం అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి చూస్తుంది, ఇక్కడ రిజల్ట్ ఏంటని చెప్పి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఏంటి ఆయన ఎక్కడ పోటీ అయినా చూస్తుందండి. ఎందుకంటే ఆయన ఒక సినిమా హీరోలో పెద్ద స్టార్. ఆయన ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎక్కడ పోటీ అయినా ఆ ఊరు గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తాం మూలంగా మనకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే, మనకు లోకల్గా ఇప్పుడు నేను నాకు ఏదైనా పని అంటే కావాలి తప్ప నేను అక్కడ చెప్పుకున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన కాకినాడ పక్కన అలా చెప్పుకునే వాళ్ళం. అది నేను బయట వర్క్ చేయడం బాగా చెప్పేవాడిని. మరి కాకినాడ అని చెప్పాను తప్ప పిఠాపురం అని చెప్పేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే మన గుర్తింపు ఎవరికి కావాలి? ఊరు అనేది ఊరు గుర్తింపు వస్తాం మంచిదే, కాకపోతే మనకు లోకల్గా పనులు జరగాలి. ఏదైనా పని జరిగిందనుకో దాన్ని బట్టి నాకు లబ్ధి పొందాలి. నేను ఏమీ అవ్వదు పవన్ కళ్యాణ్ మూలంగా. అక్కడికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నిన్న పోలవరం నిర్వాసితులకి ₹1 కోటి విరాళం ఇచ్చారు. సో అలా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసే పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు కదా, దాన్ని మీరు నమ్మట్లేదు? నాకు చేయొచ్చా? హీరో చేయనే కదా, మహేష్ బాబు ఉన్నాడు బోల్ చేస్తున్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు బోల్ చేస్తున్నారు. హీరో దొబ్బన వాళ్ళు చేయనే కదా, దొబ్బలేని వాళ్ళకి చేయొచ్చు. ఇప్పుడు మహేష్ బాబు ఎంతమంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు, అది గొప్పే కదా. ఎన్టీఆర్ ఉన్నారు, హీరో ఒక సినిమాకి 100 కోట్లు 200 కోట్లు తీసుకున్నారు. వాళ్ళు చేయనే కింద ₹1 ఏమైనా పెద్ద మ్యాటర్ ఉంది, అది పెద్ద విషయం ఏం కదన్నా. కాకపోతే అంటే పక్కాగా ఇక్కడ పిఠాపురం వైసీపీకి వెళ్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఎంత జనం అంటే రానే, ఎంతమంది అంతా జాయిన్ కానీ ఎవరికైనా మైండ్లో ఉండేది ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అంతేనా. వైఎస్ జగన్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాను, ప్రజలకు అందుతున్నాయన్న, అందరికీ అందుతున్నాయి, ప్రజలందరికీ అందుతున్నాయి, బాగానే ఉంది. ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదన్న. పిఠాపురాన్ని కేసులు ఆటో ఎలాగ వెళ్తే అలాగా పోయిన గతంలో ఆటో ఎక్కించి కాకినాడ వెళ్ళడానికి చాలా భయపడి వెళ్ళిపోయి మేము. 2-3 వేకెన్సీ పెట్టాలి, లేకపోతే 4-5 కేసులు రాసేవారు. ఇప్పుడు ఆటో ఒక పోలీసుడు ఆపలేదు. రోడ్లు బాగాలే ఉంటున్నారు కొంతమంది. రోడ్లు కొన్ని దిక్కులు వేసారన్న, కొన్ని దిక్కులు బాగాలేదు కానీ కొన్ని దిక్కులు వేసారు. కొన్ని యాస వరకు జరుగుతుంది, కొన్ని దిక్కులు వేసారు. అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వస్తాం అన్నీ చేస్తారని నమ్మకం మాకుంది. నా పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? వంగ గీత అంటే అండి, ఏదో వంగ గీత అంటే 3 సార్లు చేశారండి, ఎవరికి కనిపించినట్టు ఏమీ కనపడలేదండి. మొన్నేమో ఏం పేరండి, పెన్ను దొరబో చేసాడండి. అసలు కార్డ్ డిపాజిటే లేదండి. మాకు ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫ్లైఓవర్ అవని కానించనే కాదండి, పిఠాపురం అభివృద్ధి కోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారండి. నేషనల్ లెవెల్లో కూడా మనకి వర్మ గారితో పని లేదండి, ఎవరితోటి పని లేదు, వైఎస్ఆర్ జగన్తో పని లేదండి. పిఎంఏ డైరెక్టర్గా ఇస్తానంటున్నాడండి మన పిఠాపురం అభివృద్ధి చెందనాకండి. అందుకు చేతం మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుందని నా మాట అండి. మాటే కాదు, జనాలు కూడా ఏకజ్ఞంగా 150,000 మెజార్టీ మీద కొట్టుకొస్తారని చూస్తున్నామండి మేమైతే. నిన్న ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే తన పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటున్నారు. దానిపై కోపూరు రెడ్డికి ఎలా మార్చుకుంటానండి? నేను మాలోనండి, మాలోని కోపూరికి ఎలా మార్చుకుంటానండి? అవి పనికిరాని మాటలు అండి, అవి పనికొచ్చే మాటలు కాదు. ముద్రగాడు పద్మనాభం అవ్వచ్చండి, వైఎస్ జగన్ అవ్వచ్చు, కానీ ఏ క్యాస్ట్లో పుడితే ఆ క్యాస్ట్లో చేసుకోవచ్చు. రెడ్డిగా మారుతాను, కోపగా మారుతాను అనేది కరెక్ట్ కాదండి. అది ఆయన అనడం. ముందేమో లేఖలు రాసి పవన్ కళ్యాణ్ మంచోడు అని చెప్పడం, ఇప్పుడేమో ఇలా చెప్పడం, అది కరెక్ట్ అసలు ఎటువంటి సంబంధించడం నాకు నప్పలేదండి. ముద్రగాడు దాని మీద తీవ్రంగా ఖండిస్తానండి ఆ విషయంలో. అన్న పిఠాపురంలో ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్కా పవన్ కళ్యాణ్ ఇక్కడైతే. అట్లా అంటే కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు ఉంటారు, కానీ ఇంతవరకు అయితే ఓట్లు లేవు. ఇప్పుడు అందరికీ వచ్చాయి కదా ఓట్లు, ఇంకా జనసేన అందరూ. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్న తర్వాత పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? అదైతే నిజమే. ఇంకా పవన్ కళ్యాణ్ చూసుకోక్కర్లేదు, పక్కాగా ఉంటాడు అతనే. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వస్తారంటున్నారు వచ్చే వారం, ఏంటి ఇక్కడ? వస్తారండి 5వ తారీఖున ఎప్పుడు వస్తారంట కదా, అప్పుడు కూడా అది కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో, చూడాలి కదా, ఏదన్నా చూస్తేనే తెలుస్తుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ మీకు డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? ఉందన్న, ఉందంటే సగం మంది నమ్ముతారు, సగం మంది నమ్మరు. అతను ఏదనేది నెగ్గిన తర్వాత చేసే కదా చూపిస్తారు, చేయకుండా ఏదో చేయలేం కదా. కొంతమంది పవన్ కళ్యాణ్ గెలవరు, వంగా గీత గెలుస్తుందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు, దానిపై మీ ఒపీనియన్? లేదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ కుర్రోళ్ళు ఇప్పుడు యూత్ అయితే ఇంకా జనసేననే, ఇంకా చిన్న చిన్న ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇయ్యేపు వెళ్తారు. ఇంకేదన్నా జనసేన వస్తుంది అని అనుకుంటున్నారు అందరూ, ఒపీనియన్ వాళ్ళు వస్తుంది. ఇక్కడ 2 విడతలుగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ప్రజలతో ఎలా కలుస్తున్నారు, ఎలా మమేకం అవుతున్నారు? తిరగలేదన్న, ఇంక పక్కా జనసేన అయితే పిఠాపురం.
సార్ పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, వంగా గీత గారు వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎలా ఉంది సార్? వంగా గీత గారు 15,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతున్నారు. ఇదంతా ఏంటంటే స్లో పాయిజన్ అంటారు కదా, అలా నెగ్గుతుంది ఆవిడ. వంగా గీత గారికి స్లో ఓటింగ్ ఉందంటారా మీరు? ఓటింగ్ ఉంది, సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. అరుపులు కేకలు ఉండవు, ఏది ఉండవు. స్లో ఓటింగ్లో అలా నెగ్గుతారు ఆవిడ, అంతే. ముఖ్యంగా వంగా గీత గారు గెలవడానికి ఇక్కడ దోహదం చేసే అంశాలు ఏమంటారు? ఆవిడ ఒకసారి ఇలా చూడండి, ఆ రైల్వే బ్రిడ్జ్ కనపడుతుందా, అక్కడ టబ్బు కనపడుతుంది కదా రైల్వేది, అండర్ గ్రౌండ్, ఆవిడ చేసిందే అది. ఆవిడ హయాంలోని ఇక్కడ ప్రజెంట్ ఆ ట్రైన్ చూడండి, ట్రైన్లు ఆగుతున్నాయంటే, ఎక్స్ప్రెస్లు ఈరోజు ఆగుతున్నాయంటే ఆవిడ దయ. పిఠాపురంలో బస్సులు ఆగుతున్నాయంటే ఆవిడ దయతోనే ఈ ట్రైన్లు అన్నీ ఆగుతున్నాయి. ఇంకో ఉంది, ఇంకా ఎక్కడ కాకినాడలో హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, అది చాలా ఉన్నాయి. స్కూల్స్ అని ఇదని లేవని ఏది చెప్పలేము. ఆవిడ మాకు పబ్లిక్ అనమాట, లోకల్ మనిషి ఆవిడ. లోకల్ అంటే మా ఆడపడుచు, మన పిఠాపురం ఆడపడుచు ఆవిడ. పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. అందుబాటులో ఉండడం ఏంటి, ఫోన్ చేస్తే యాక్సిడెంట్ జరిగి ఫోన్ చేస్తే, ఫోన్ చేసింది కాకుండా హాస్పిటల్కి వచ్చి చూస్తుంది. అందుకని వంగా గీత ఎమర్జెన్సీ హాస్పిటల్ అని కూడా పెట్టారు అక్కడ, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మీరు చూడొచ్చు ఒకసారి. అదండి. అంతేకాదు ఫౌండేషన్ ద్వారా కూడా ఆవిడ అనేక కార్యక్రమాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడ, అన్ని కార్యక్రమాలు. కానీ ఏంటంటే డబ్బా కొట్టుకోరు, అన్ని కార్యక్రమాలు చేశారు. మీరు 2009 కూడా ఆవిడ గెలుచున్నారు అక్కడ. సో 2009 నుంచి 14 అండ్ ఇప్పుడు దశాబ్ద కాలం పూర్తయింది. ఇప్పటికీ మీరు ఆవిడ హయాంలో ఆవిడ పాలనలో గమనించిన మార్పులే. నేను ఒక విషయం చెప్పమంటారా, ఆవిడ నా చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు, మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు కూడా మా వాళ్ళని వెళ్ళి ప్రాబ్లం ఉందండి అంటే అప్పుడప్పుడు ఉద్యోగాలు వేయడం, లెటర్ ప్యాడ్ ఇవ్వడం, ఆడు ఈడు అని ఉండదు. ఆవిడకి అందరూ సమానమే. ఎందుకంటే మా కులంలోనే చాలామందికి ఆవిడ ఉద్యోగాలు వేయించింది. అది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు జనాలు. పై నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు. పిఠాపురం, జగ్గంపేట అని, రాజమండ్రి అని, కాకినాడ అని వచ్చేయాలి, అలా వచ్చేసారు అంతే. కిల్లంపూడి, పచ్చిబండి నుంచి వచ్చారు. అంతమంది ఓటర్లు పిఠాపురం బయటికే రారు, వాళ్ళ అభిమానులు వచ్చారు. దాంట్లో 25,000 మందికి ఓట్లు, 25,000 మంది ఓట్లు మీరు చూసుకోవచ్చు. జూమ్ చేయండి, జూమ్ చేస్తే ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు అంతే. జబర్దస్త్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పిఠాపురం. వాళ్ళు ఎవరు చూస్తాడండి, టీవీలోనే చూడరు వాళ్ళని ఎందుకు చూస్తారు, ఎలా ఉంటాడో మాకు కూడా తెలియదు. పిఠాపురంలో వంగా గీత బ్రాండ్ పనిచేస్తుందంటారు, వైఎస్ జగన్ బ్రాండ్ పనిచేస్తుంది? రెండు పనిచేస్తాయి. ఇలాగా జగన్ గారి బ్రాండ్ పనిచేస్తాయి, పథకాలు పనిచేస్తాయి. గీత గారు అందుబాటులో ఉన్నవాడు కాబట్టి గీత గారు బ్రాండ్ కనపడదు. సార్ పిఠాపురంలో ఎవరు విజేతగా నిలుస్తారు అనుకుంటున్నారు? వంగా గీత గారేనండి. ఎందుకండి, కారణాలు ఏంటి? వంగా గీత నెంబర్ 1 పొలిటీషియన్ అండి ఆవిడ. 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉంది ఆవిడ. ప్రజల కష్టం ఏంటో తెలుసుకున్న కరెక్ట్ రాజకీయ నాయకురాలు ఎవరంటే వంగా గీత. ఇంకా ప్రధానంగా పిఠాపురంలో ఆవిడ చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఆవిడ రాగానే పిఠాపురంలో ఎమ్మెల్యే కింద నిలబడ్డది ఆవిడ. ఎమ్మెల్యే కింద నిలబడగానే ముందు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ డెవలప్ చేసింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ని అన్నీ డిస్మాంటిల్ చేసి కొత్త ఆఫీసెస్ కండక్ట్ చేసింది. అలాగే గుళ్ళు, పురాతన గుళ్ళన్నీ తీయించేసి కొత్త గుళ్ళు కట్టించింది. పార్కులు, హాస్పిటల్స్, ఎడ్యుకేషను, ఎడ్యుకేషను, హాస్పిటల్స్, తర్వాత ఏమో సంక్షేమ దిశగా చాలా మంచి వర్క్ చేసింది ఆవిడ ఎమ్మెల్యేగా ఉండగానే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే ఇక్కడ ఆయన స్థిర నివాసం ఉండరని చెప్పి మీరు నమ్మట్లేదా? ఖచ్చితంగా ఆయన ఉండడం. ఎందుకు చెప్పనా, పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకు చెప్పనంటే, ఒక బలవంతుడైన సీఎం మీద తొడగొట్టిన వ్యక్తి, ఒక ఆడపిల్ల ఇక్కడ పోటీ చేస్తుంటే అతని మీద పోటీ చేస్తాం సిగ్గుచేటు. ఏమన్నా ఆవిడ మీద పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్ సిగ్గుచేటు. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండడని చిన్న పిల్లోడు కూడా తెలుసు. కేవలం ఏదో ప్రెషర్స్ గురించి కొంతమంది వర్క్ చేస్తున్నారో అంతే తప్పించి పవన్ కళ్యాణ్కి ఓటేస్తానన్నది మాత్రం కల్లా. పవన్ కళ్యాణ్ వర్మ గారు సపోర్ట్ ఉంది కదా, కలిసి వచ్చే అంశమే కదా. అంటే వర్మ గారు సపోర్ట్ చేస్తారంటే మేము అంత నమ్మసగ్గే విషయం కాదు. ఏంటంటే ఏదో అధిష్టాన వర్గం చెప్పింది కాబట్టి వర్మ గారు అలా తిరుగుతున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తాడని మాత్రం మేము అనుకుంటలేదు. వర్మ గారు ఇక్కడ వన్స్ పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ గారికి ఇంకా పొలిటికల్ కెరీర్ ఉండదంటారా? మరి అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నగ్గాడో వర్మ గారు సైడ్ అయిపోవాలి. లేకపోతే జనసేన నాయకులంతా ఊరుకుంటారండి.
జనసేన నాయకులు అంతా ఏం చేస్తారు, వాళ్ళు లీడ్ చేస్తారు. వర్మ గారికి ఎందుకు ఇస్తారు? అది ఇప్పుడే ఇస్తలేదు ఆయనకి ఛాన్స్. అలాగే ఇది నగ్గకి ఇస్తారా? ఈ క్వశ్చన్ రాదా? మరి వర్మ గారేమో ప్రతిజ్ఞ చేశారు, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి పంపించి తీరుతానని. న్యాచురల్గా రాజకీయ నాయకులు అలాగ ప్రతిజ్ఞ చేయకపోతే దానికి విలువ ఉండదు కదా. ఏదో కామన్గా చెప్పుంటాడు కానీ వాస్తవ విషయాలు లోతుగా ఆలోచిస్తే మాత్రం మనస్ఫూర్తిగా ఆయన చేయడనే మా నమ్మకం. ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా గ్రామం? ముద్రగడ ఫ్యాక్టరీ చాలా గొప్పగా పనిచేస్తుంది. నిజంగా ఆయన వర్క్ వండర్ఫుల్ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఏంటంటే ఒక నిజమైన పొలిటీషియన్ని, ఒక ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పరిచే ఒక వంగాగీత లాంటి వ్యక్తిని నెగ్గించాలనే కాంక్షతో తన వర్గాన్ని, తన సామాజిక వర్గాన్ని కూడా ఆయన కట్టడి చేసి గీత గారిని నగ్గించడానికి బ్రహ్మాండమైన ఆయన ప్లాన్ చేస్తున్నాడు.